ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 14వ శ్లోకం. ప్రశాంతాత్మ విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంశయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ధ్యానంలో కూర్చున్నవాడి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి భయాలు ఆందోళనలు ఉండకూడదు. మనసును బ్రహ్మయందు అంటే పరమాత్మయందే నిలపాలి. అలా చేయాలంటే మనసును సంయమింపజేయాలి, నిలకడగా ఉండాలి. పరమాత్మను తప్ప వేరే విషయాన్ని గురించి ఆలోచించకూడదు. ఈ ధ్యానం అంతా నాకు పరమగతి కలగటం కోసమే నేను ధ్యానం చేస్తున్నాను అనే దృఢమైన నమ్మకంతో విశ్వాసంతో చెయ్యాలి. ప్రశాంతాత్మ అంటే మనసును చిత్తమును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఆలోచనలు ఆందోళనలు ఉండకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. అంటే మనం ధ్యానంలో కూర్చోగానే ఇదివరకు చూసినవి విన్నవి అక్కడ అన్ని జరిగిన విషయాలు అన్నీ మనకు గుర్తొస్తాయి. ఎక్కడెక్కడో ఎప్పుడో జరిగిన విషయాలన్నీ అప్పుడే గుర్తొస్తాయి. వాటి వలన బాధ భయము సంతోషం కలుగుతాయి. అటువంటి గతకాలపు ఆలోచనలే మనకి అసలు గుర్తు రాకుండా వాటిని అరికట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. విగతభి అంటే భయం ఉండకూడదు. గతించిన విషయాలు గుర్తుకొస్తాయి అని పైన చెప్పుకున్నాం కదా. అలాగే రాబోయే విషయాల గురించి జరగబోయే విషయాల గురించి కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనల వల్ల కూడా భయం కూడా కలిగే అవకాశం ఉంది. అంతేకాదు ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో ఏమన్నా అంటారేమో అన్న భయం కూడా ఉంటుంది. దేనికి మనం భయపడకూడదు. మనసులో గుబులు ఉండకూడదు. ఈ టైంలో ఆ పని చేద్దామనుకున్నాను కానీ చేయలేకపోయాను, ఇక్కడ కూర్చున్నాను, అక్కడ నేను లేకపోతే ఏం జరుగుతుందో ఏమో అనే చింత విడిచిపెట్టాలి. బయట ఏం జరిగినా మనం నిశ్చలంగా ఉండాలి. అన్ని భగవంతునికి అర్పించి మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవాలి. ఇది కష్టమే, అయినా అభ్యాసంతో సులభమే అవుతుంది. ఆ తర్వాతది బ్రహ్మచర్యం పాటించాలి. అంటే మనసు కామవాంఛల వైపు వెళ్ళకూడదు. స్త్రీ సంబంధమైన ఆలోచనలు రాకూడదు. స్త్రీలు ధ్యానంలో కూర్చుంటే పురుష సంబంధమైన ఆలోచనలు రాకూడదు. అటువంటి సంకల్పాలు కూడా రాకూడదు. అసలు సాంసారిక సంబంధమైన ఆలోచనలే మనసులోకి రాకూడదు. ఇది అందరూ ఆచరించవలసిన విషయం. బ్రహ్మచర్యం అంటే కేవలం శరీరమే కాదు, మనసులో కూడా అటువంటి ఆలోచనలు రాకూడదు. మాటలు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు. అప్పుడే మనసు పరిశుద్ధంగా ఉంటుంది. ఇది బ్రహ్మచర్యమునకు మనకు లౌకికంగా చెప్పుకునే అర్థం. బ్రహ్మ అంటే శబ్ద బ్రహ్మ అని అంటారు. శబ్దము అంటే వేదాలు శాస్త్రాలు, వేదములు శాస్త్రములు బ్రహ్మస్వరూపాలే. అటువంటి వేదాలను శాస్త్రాలను శ్రద్ధతో అధ్యయనం చేయాలి. బ్రహ్మచర్యమే గురుకులంలో బ్రహ్మచారులు చేసేది అదే పని కదా. దానినే బ్రహ్మచర్యం అంటారు. ధ్యానమునకు ముందు వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము చేసి ఉండాలి అని భావన. అప్పుడు ఆత్మ వేరు శరీరం వేరు అనే జ్ఞానం కలుగుతుంది. గురువు నుంచి వేదాంత విషయాలు శాస్త్రాలు సంబంధించిన విషయాలు తెలుసుకోవటం కూడా బ్రహ్మచర్యమే అవుతుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మనసులో తాను శాస్త్రాల ద్వారా గాని గురువుల నుంచి తెలుసుకున్న జ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. కానీ ప్రాపంచిక విషయాలు గుర్తుకు రాకూడదు. తల్లి తండ్రి బంధువులు గుర్తుకు రాకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనసును కల్లోలపరిచే ఏ విషయం కూడా గుర్తు రాకూడదు. దానినే బ్రహ్మచారి వ్రతే స్థితః అని ఇక్కడ చెప్పారు. తరువాత మనస్సంయమ్య అంటే మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఇప్పటిదాకా చేసిన పనులు అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, మనలో గత
గతం గురించి భవిష్యత్తు గురించి ఉన్న భయము ఆందోళనను పక్కన పెట్టేసి తర్వాత కామ సంబంధమైన ఆలోచనలను మనసులోనికి రానియకూడదు. కట్టడి చేయటం, తాను వేదాలను శాస్త్రాలను గురుముఖత ఆర్జించిన జ్ఞానమును మననం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే మనసు సంయమింపబడుతుంది. అంటే మన మనసు మన అదుపులో ఉంటుంది, అటు ఇటు పోదు, చంచలంగా ఉండదు, స్థిరంగా ఉంటుంది. అటువంటి మనసును ఆత్మయందు స్థిరంగా నిలపాలి. తర్వాత ఎవరిని చింతించాలి అంటే మచ్చిత్తో అంటే భగవంతుని చిత్తములో నిలుపుకోవాలి. మత్పరహ అంటే భగవంతుడు తప్ప నాకు మరొక దిక్కు లేదు అని నమ్మాలి. అప్పుడే యుక్తః అంటే ధ్యానములో యుక్తుడు అవుతాడు, నిమగ్నమవుతాడు. 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. నిగ్రహింపబడిన నియమింపబడిన మనస్సు కల యోగి తన మనస్సును ఎల్లప్పుడూ ధ్యానమునందే లగ్నం చేస్తాడు. నా స్వరూపము, నా స్వభావము మోక్షమునకు ప్రతిరూపము అయిన పరమ శాంతిని పొందుతాడు. అంటే ధ్యానములో లభించేది పరమ శాంతి. ఈ ప్రకారంగా ధ్యానం చేసే యోగికి ఎటువంటి ఫలితం కలుగుతుందంటే పరమశాంతి కలుగుతుంది. మనందరికీ లేనిది, మనందరం వెతికేది ఆ శాంతి కోసమే కదా. శాంతి కోసం వెతుక్కుంటూ ఎన్నో ప్రదేశాలు తిరుగుతుంటారు, ఎంతో ధనం వ్యయం చేస్తుంటారు, వివిధములైన మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తుంటారు. కానీ అది తమ చిత్తంలోనే ఉందని ఎవ్వరికీ తెలియదు. మనసును ఆత్మయందు నిలిపితే శాంతి దానంతటదే వస్తుంది. ఈ శాంతి స్వరూపుడే భగవానుడు. శాంతి ఎక్కడో లేదు, భగవంతుని యందు శాంతి ఉంది. బయట ప్రదేశములలో ప్రపంచాల్లో దొరికే వస్తువుల ద్వారా దొరికే శాంతి క్షణికమే, అశాశ్వతము. కాబట్టి తెలిసిన వారు, వివేకులు, జ్ఞానులు శాంతి కొరకు బయట వెతకరు, అంతర్ముఖులవుతారు. అక్కడే వారికి శాంతి దొరుకుతుంది. ఆ శాంతి కావాలంటే మనో నిగ్రహం, నిరంతరం అభ్యాసం, ఇవే మార్గాలు. అందుకే సదా యజ్ఞన్ అంటే ఎల్లప్పుడూ అభ్యాసం చెయ్యాలి. ఒకరోజు చేస్తే రాదు అని అర్థం. ప్రాపంచిక విషయముల మీద విముఖత, భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రమైన మనసు, నిరంతరం అభ్యాసం, మనసును అంతర్ముఖం చేయటం, మనసును ఆత్మలో నిలపటం, ఇదే ధ్యానము. ఈ ధ్యానముతోనే పరమశాంతి లభిస్తుంది. కాబట్టి ఈ జీవితానికి నాకు శాంతి లేదు భగవంతుడా అని దేవుడి ముందు ఏడవకుండా మన మార్గం అవలంబించాలి. ఆ భగవంతుడు 1000 సంవత్సరాల కిందటే చెప్పాడు. కానీ దీనిని గురించి మనం తెలుసుకోవటానికి ఎటువంటి ఆసక్తి చూపటం లేదు. హరే కృష్ణ.